ఇంటి చుట్టూ వరద నీళ్లు, ఇంకోవైపు కన్నీళ్లు. వరద బాధితులు ఆకలితో అలమటిస్తున్నా ఆదుకోని పాలకులు. వెరసి తమిళనాడులో నిరసన పెల్లుబికింది. పట్టెడు అన్నం పెట్టకుండా పర్యటన పేరుతో ఫోటోకి పోజులిస్తున్నారంటూ మంత్రులపై నిరసన వ్యక్తం చేశారు వరద బాధితులు. మంత్రి పొన్ముదిపై బురద జల్లారు నిరసనకారులు. ఫెంజల్ తుఫాన్ బీభత్సానికి తమిళనాడులోని 4 జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అతి భారీ వర్షాలకు తోడు కొండచర్యలు విరిగిపడటంతో రాష్ట్రంలో 15 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 4 రోజులుగా చెన్నై, విల్లుపురం, వేలూరు, తిరువణ్ణామలై ప్రాంతాల ప్రజలు వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాల వల్ల 10,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం స్టాలిన్ తక్షణ సాయంగా వరద బాధితులకు 2,000 రూపాయలు ప్రకటించారు. కానీ అమలు చేయలేదు. కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. వరద నీటికి నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. వరదలు వస్తే స్వచ్ఛంద సంస్థలు లేదా అధికారులు తక్షణ సాయంగా ఆహారం, తాగునీరు అందిస్తారు. కానీ ఈసారి వరద ప్రభావిత ప్రాంతంలో ఎవరూ పిడికెడు అన్నం పెట్టిన దాఖలాలు లేవు. 3 రోజులుగా పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విల్లుపురంలో పర్యటించారు మంత్రి పొన్ముది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రిని నిలదీశారు వరద బాధితులు. ఆహారం, తాగునీరు అందించడం లేదంటూ మంత్రిపై బురద జల్లారు. తెన్పెన్నై నది తెగిపోయి విల్లుపురంపై విరుచుకుపడింది. విల్లుపురం పాండిచేరి, విల్లుపురం కుంభకోణం హైవేపై కిలోమీటర్ మేర వరద నీరు నిలిచిపోయింది. దీంతో విల్లుపురం పాండిచేరి, విల్లుపురం కుంభకోణం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విల్లుపురం, తిరువణ్ణామలైలో పరిస్థితులు దారుణంగా మారాయి. వరద బాధితులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వరద ఉధృతికి బైకులే కాదు, భారీ వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయి రిజర్వాయర్లలో పడిపోయాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని మోదీని కోరారు స్టాలిన్. రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. త్వరలో కేంద్ర బృందాలను పంపుతామన్నారు. తమిళనాడుకు మరో 2 రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో 6 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.